బీజేపీ సోషల్ మీడియా మాఫియా ఎట్లుంటది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తే ఇప్పుడు మనమైనా నువ్వైనా క్రియేటర్స్ ఎవరైనా సరే బీజేపీ గురించి ఏదన్నా ఒక పోస్ట్ పెట్టినా లేదంటే బీజేపీ గురించి ఏదన్నా ఒక వాళ్ళు చేసే దౌర్జన్యాలని బయట పెట్టినా ఏం చేసినా వీళ్ళు ఒక స్ట్రాటజీతో వస్తారు కింద అన్ని కామెంట్లు పెడుతుంటారు చూతేన కొడుకు ఏ ఒక్కరికి ఒక అకౌంట్ ఉండదు మళ్ళీ అన్ని ఫేక్ బ్యాడ్ కామెంట్ ఇట్లా అమ్మతో సహా పెడతారు అమ్మతో స్టార్ట్ చేస్తారు ఇంకెడుకోపోతారు నేను ఒక విషయం గురించి మాట్లాడితే వాడు ఎడికి పోతారు కానీ ఏ ఒక్క నా కొడుకుకి వాట్ కాల్ ఫాలోవర్స్ ఉండరు ఒక్క ఫాలో కూడా ఉండరు అంటే ఈ చూతేగలంతా కామెంట్లు పెట్టడానికి అన్ని ఒక్కొక్కడు ఒక 10 అకౌంట్లు మెయింటైన్ చేస్తారు ఆ మెయింటైన్ చేసేటోడు అందరు ఇక ఎవడైనా సరే బీజేపీ పైన మాట్లాడితే బీజేపీ చేసే దౌర్జన్యాలు బయట పెడితే మన కింద కామెంట్లు పెట్టేయాల ఇదే వీళ్ళ పని అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా ఇక నెక్స్ట్ పర్సనల్ గా టార్గెట్ చేస్తాడు ఇది ఒక మీకు అకౌంట్ చూపిస్తా అన్నపూర్ణ అనే పేరు దీని అకౌంట్ ఓపెన్ చేస్తే బా హర హర మహాదేవ్ శివుని పేరు పెట్టుకొని ఇది మాట్లాడే మాటలు చూడరు ఒకసారి మీరు సో ఇది ఇలాంటి ఏంటంటే అమ్మాయిల పేరుతో నాకు క్రియేట్ చేస్తారు నిజంగా కూడా అమ్మాయిలే ఉండొచ్చు మన కొన్ని సిచ్యువేషన్ లో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఐటీ సెల్ లో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం ఏమైనా బ్యాడ్ గా రియాక్ట్ అయితే మనం ఏమైనా ఇది చేస్తే మళ్ళీ కేసులో ఫైల్ చేస్తారు దీనిపైన మీకు అర్థమైందా బీజేపీ ఐటీ సెల్ స్ట్రాటజీ ఎట్లుంటో మొత్తం అరే వాళ్ళది వీళ్ళది ఎందుకు మేము మోడీ అకౌంట్ క్రియేట్ చేసి 99 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు మోడీ అకౌంట్ ఓపెన్ చేస్తే నీకు ఒక 60 to 70% అన్ని ఫేక్ అకౌంట్ వాని ఒక్క మోడీని తప్ప వాడు ఓన్లీ ఫాలో వాడు వానికి ఒక్క ఫాలోవర్ ఉండడు అంటే వాడు బతికే మోడీ కోసం అన్నట్టు ఉంటుందా మొత్తం జిందగీ మొత్తం చేసే ప్రచారాలు ఫేకు ఇది ఫేకు అన్ని ఫేకు కామెంట్లు పెట్టడం రియల్ అకౌంట్ తో పెట్టు చేత కాదు మళ్ళీ అమ్మాయి